హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మటన్ కైమా, అదే కీమా అని కూడా అంటారు. దాన్ని ఏ విధంగా వండాలో చూపిస్తాను. దీన్ని చాలా రకాలుగా చాలామంది చాలాసార్లు వండే ఉంటారు. బట్ నేను ఏ విధంగా వండుతానో చూపిస్తాను. నేనే 2, 3 రకాలుగా వండుతాను. ఇందులో ఒక రకం చూపిస్తున్నాను మీకు. ముందుగా ఈ కట్ చేసుకున్న దాన్ని శుభ్రంగా కడిగేసి మనం ఒక పాత్రలోకి తీసుకొని ఉప్పు, పసుపు వేసుకొని ఉడికించుకోవాలి. ఒకసారి గరిటెతో మొత్తం అంతా కలిపేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే చూసారా వాటర్ ఎలా పైకి తేలుతుందో. మనం కడిగిన వాటర్ సగం, దానిలో ఉన్న వాటర్ మొత్తం రిలీజ్ అయిపోయి శుభ్రంగా ఉడికిపోతుందండి. ఒకసారి మొత్తం అంతా కలిపేసి మూత పెట్టి ఉడికించుకోండి. హైలో పెట్టారంటే పొంగుతుందండి, చూసుకోండి. ఒక పక్క కూర మగ్గుతూ ఉంటుంది. ఈలోపు మరో పక్క ప్యాన్ హీట్ చేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసుకొని వేయించుకోవాలి. రెండు పక్కల కూడా దేని పని అది అవుతుంది కదండి. మరో పక్క అందులోకి మసాలా తయారు చేసుకుందాం. ముందుగా కొంచెం జీలకర్ర, చిన్న చెక్క, లవంగాలు, ఒక్క యాలక్కాయ మీకు కనిపిస్తుందండి. అలాగే ఒక 2 స్పూన్లు ఉంటాయి, చేత్తో వేసేసుకున్నాను. ధనియాలు, అలాగే ఒక స్పూన్ గసగసాలు, ఒక 7, 8 ఎల్లుల్లిపాయలు, చిన్న ఇంచు అల్లం ముక్క వేసుకొని ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కొన్ని నీళ్ళు వేసుకొని దానిలో మెత్తగా పేస్ట్లా చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు ఉల్లిపాయలు మాంసం ఉప్పినాయండి. చూస్తున్నారు కదా, వాటర్ అంతా ఇంకిపోవాలి. మొత్తం ఎక్కడ చుక్క వాటర్ లేకుండా ఎగిరిన తర్వాతే వేపుకున్న ఉల్లిపాయల్లో వేసేసుకోవాలి. మీ దగ్గర కుక్కర్ ఉంటే కుక్కర్లో కూడా వేసుకొని ఒక 4, 5 విజిల్ రప్పించుకోవచ్చండి వాటర్ వేసి. నా దగ్గర కుక్కర్ లేదు, అందువల్ల ఇలా తపాల్లో చూపించాను. కుక్కర్లో అయితే ఇంకా మెత్తగా ఉడుకుతుందండి, సాఫ్ట్గా ఉంటుంది. మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా అలా చేయండి. కూర బాగా కలిపేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకున్నాను. రుచికి సరిపడగా కారం, అలాగే చిన్న పసుపు వేసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ మాంసంలో వేసాను కదా ముందుగా. అలాగే ఉప్పు కూడా కూరలో కలిపాను కాబట్టి ఎక్కువ వేయలేదు, చూసుకొని తర్వాత సరిపోతే వేసుకుందామని కొంచెం కొంచెం వేసాను. మొత్తం అన్నీ ఒకసారి మొత్తం కలిపేసి వాటర్ వేసేసుకున్నాను. ఇక్కడ వాటర్ ఫస్ట్ 2 గ్లాసులు వేసానండి. మొత్తం అంతా కలుపుకున్నాను. ముక్క ములిగినట్టు అనిపించక మళ్ళీ ఇంకో గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఒకసారి మొత్తం కలిపేసి మూత పెట్టి ఉడికించుకున్నాను. ఈ విధంగా అయిన తర్వాత సగం పైన ఉడికింది కదండి. అప్పుడు ఏం చేశానంటే ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని ఇందులో వేసేసి మొత్తం అంతా ఒకసారి కలిపేసి మూత పెట్టి మధ్య మధ్యలో ఖచ్చితంగా కలుపుకోవాలి. ఎందుకంటే మసాలా వేసేసిన తర్వాత మనం అలా వదిలేస్తే అడుగు పెట్టే అవకాశం ఉంటుంది. 2 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ బాగా ఎగిరినివ్వాలి. చూస్తున్నారు కదా, అందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయింది. ఎంత చక్కగా ఉందో. కూర దగ్గర పడిపోయిందండి. చివరిలో కాస్త కొత్తిమీర చల్లుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసి వేడిగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి అలా వదిలేస్తే చక్కగా ఉంటుందండి కూర. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పేయండి. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.